ఎగ్ పొరుటు ఇలా చేశారంటే దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరాదు. అంత టేస్టీగా ఉంటుంది. ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నా. మిక్సర్ జార్‌లో 1 స్పూన్ జీరా, 10 వెల్లుల్లి రెమ్మలు, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారంని ఆనియన్ సగం ఫ్రై అయిపోయి ఉంటుంది కదా! ఇందులో మిక్సీ పట్టుకున్నదంతా వేసేసుకొని ఆయిల్‌లో మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్‌లో ఏం ఫ్రై చేసుకోవసరం లేదు. మొత్తం కలిసేలా కలుపుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి 2 ఆర్ 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఒక 1 మినిట్ ఆగి ఫ్లిప్ చేసుకుంటూ మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలొచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరీ ఎక్కువ సేపు ఫ్రై చేయొద్దు. రబ్బర్‌లా అయిపోతుంది. ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు చేయకపోతే ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్ బాయ్.